తిరుపతి లడ్డు వ్యవహారం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన హంగామా, వాళ్ళు చేసిన విమర్శలు, పిగ్ ఫ్యాట్ కలిపి అయోధ్యకు లడ్డూలు పంపించారని చెప్పారు ఇంకొక ఈ ఉప ముఖ్యమంత్రి అని ఆయన. అబ్బాయ్ బాబోయ్, ఏం లీడర్లు రా బాబు అనిపించింది వీళ్ళని చూసి. దాంతో రాజకీయాలు చేయాలి అని చివరి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఏమైతే అవి అధికారం వాళ్ళదే. ఏం చేస్తే ఏమైతే ఆడి తిరిగి ఇడి తిరిగి న్యాయస్థానం తిరిగి తర్వాత సిట్ అట, ఆ సిట్ విచారణ చేస్తున్నారు. వాళ్ళు తేల్చాల్సింది ఏంటి? పిగ్ ఫ్యాట్ కలిసిందా లేదా చెప్పాలి వాళ్ళు. పిగ్ ఫ్యాట్ కలిసిందా లేదా చెప్పాలి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కంపెనీ ఏంది, కంపెనీ దినుసులు ఏం వాడినరు, దాంట్లో ఇంకేం వాడినరు, ఆ నెయ్యి క్వాలిటీ అంతా, ఈ నెయ్యి క్వాలిటీ అంతా. పిగ్ ఫ్యాట్ కలిసిందా లేదా చెప్పండి రయ్యా మీరు ఫస్ట్. ఆ పిగ్ ఫ్యాట్ కలిసిందా లేదా? ఏదో తెలుగుదేశం పార్టీ పత్రికలకు, టీవీ ఛానళ్ళకు పెద్ద ముందర హెడ్డింగ్లు పెట్టుకునే కానీ వాడిని అరెస్ట్ చేశారు, వీడిని అరెస్ట్ చేశారు. ఏందో పిగ్ ఫ్యాట్ కలిసిందా కలవలేదా అదొకటి కావాలి. కలిస్తే లోపలికి ఎట్లా వెళ్ళిందని చెక్ చేయలేదా వీళ్ళు ముందు? అసలు ఎప్పుడు కలిసింది, ఎప్పుడు లోపలికి పోయింది, ఇవి తేల్చండి. అవి పొడగొచ్చి తెలుస్తారా? అవేం లేవు. ఏందో ఇది ఒక రాజకీయ అంశంలాగా పనికొస్తుంది. అప్పుడు జరిగినవన్నీ కనుక మళ్ళీ గుర్తు చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి కూడా వరుస పెట్టి ట్వీట్లు చేశారు. ఇప్పుడో ఇంతకుముందు సుప్రీంకోర్టు విచారణ జరిగినప్పుడు ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ ఎట్లా చేస్తారు, బాధ్యత ఉండాలి కదా అని చెప్పి సుప్రీంకోర్టు అనేది కదా. దాన్ని గుర్తు చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ ట్వీట్ చేశారు. పిగ్ ఫ్యాట్ కలిసిందన్న అనడానికి చంద్రబాబు దగ్గర ఆధారాలు ఎప్పుడు చూపెడతారు? నరేంద్ర మోడీ గారు దీని మీద ఆధారాలు ఎప్పుడు అడగబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని? మీరు అడగరా? కుర్చీ అంటిపెట్టుకుంటుంటే చాలా, మీకు కుర్చీ ఒకటి ఉంటే చాలా, మిగతా ఏం పట్టించుకోరా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి వరుసపెట్టి ట్వీట్లు చేసుకుంటూ ఇంకో ట్వీట్ కూడా చేశారు. బీజేపీకి చంద్రబాబు గారు పోటీ ఎప్పుడు పడవబోతున్నారు అని. బహుశా ఆ సంకేతాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికిప్పుడు ఏ కోశాన్ని చూసినా కనిపించట్లేదు. మరి సుబ్రహ్మణ్య స్వామి గారి ట్వీటు ఉద్దేశం ఏంటో, ఆయనకున్న సమాచారం ఏంటో తెలియదు. కానీ బీజేపీని ఎప్పుడు చంద్రబాబు వదిలేయబోతున్నారు, ఎప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు బీజేపీకి దించబోతున్నారు అని. అంటే ఒక రకం అంటే అందరికి అర్థమయ్యే భాషలు అంటే ఎప్పుడు బీజేపీ నుంచి దూరం జరగబోతున్నారు అని. చంద్రబాబు గారి దగ్గర నుంచి మోడీ గారి వివరాలు ఎప్పుడు అడుగుతారు? పిగ్ ఫ్యాట్కి సంబంధించి కల్తీ జరిగిందని చెప్పి ఆధారాలు ఎప్పుడు చూపెడుతున్నారు వాళ్ళు చూపెట్టకపోతే మోడీ గారు అడగరా? అండ్ అదే సమయంలో చంద్రబాబు గారు బీజేపీకి ఎప్పుడు దూరం జరగబోతున్నారు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే వరుస పెట్టి ట్వీట్లు చేస్తూ ఉన్నారు.